పొద్దుతిరుగుడు పూలు రెండవ భాగం. ఒకటవ భాగంలో శివరాం బ్రహ్మచారి. అతనికి పెళ్లి చేయాలని తండ్రి అక్క శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అతను అన్ని సంబంధాలు వద్దని తిరగొడుతూ ఉంటాడు. కథ కొనసాగుతుంది. మావయ్య గారు, పళ్ళరసం టైం అయింది అంటూ గ్లాస్ పట్టుకుని నిలబడింది సరోజ. ఆ గ్లాస్ అందుకుంటూ ఓసారి ఆ పిల్లని తేరిపారా చూశాడు. సాంప్రదాయకంగా సామాన్యంగా ఉన్న సరోజ ఆయనకి బాగానే ఉంది. వీడెందుకు ఈ పిల్లని చూడడు అనుకున్నాడు. ఆయనలా తీక్షణంగా చూడడం చూసి తల దించేసుకుని బొటనవేలు నేలకేసి రాయడం మొదలుపెట్టింది సరోజ. బావా టిఫిన్ తిన్నాడో లేదో కనుక్కున్నావా అడిగారు. లేదన్నట్లు అడ్డంగా తల ఊపింది సరోజ. ఆ చేష్టలకి తెలియకుండానే విసుగొచ్చింది రమణయ్య గారికి. ఏమిటే ఆ తలాడించడం? వచ్చిన వాళ్ళు తిన్నారో తింటారో అడగాలి, లేకపోతే సుబ్బయ్యనైనా అడగమను. ఏమిటా పిచ్చి సిగ్గు, పిచ్చి వేషాలును? అమ్మెక్కడా అనుకోకుండానే కసిరినట్టు వచ్చేసిందా ప్రశ్న. కొంగు నోటికి అడ్డపెట్టుకుంటూ వణుకుతున్న కంఠంతో పిలుస్తానంటూ అక్కడి నుంచి పరిగెత్తింది సరోజ. ఓ 5 నిమిషాల్లో పిలిచారా అన్నయ్య అంటూ పార్వతమ్మ గారు ప్రత్యక్షమయ్యారు. ఎక్కడున్నావని అడిగాను, అంతే. బాబు వచ్చాడు, వాడికేం కావాలో అడిగారా అన్నారు. రమణయ్య గారు కాస్త విసుగ్గా ఉన్నారని గ్రహించింది పార్వతమ్మ. అడిగి పెడతారా అన్నయ్య? కాఫీ పంపించేశాను ఎప్పుడో. సరోజకి వాడిని చూస్తే వల్ల మాలిన సిగ్గు. ముసిముసి నవ్వులు నవ్వారు. అదే ఎందుకని, ఎన్నాళ్ళ నుంచో ఇంట్లో ఉంది. అలా గబ్బిలాయిలాగా సిగ్గుపడిపోవడం ఏమిటి? వాడేమైనా పామా పులా? భలే వారే అన్నయ్య. పాము పులి అయితే ఆడది భయపడదు. వయసులో ఉన్న కుర్రవాడిని చూస్తేనే భయపడుతుంది. ఏదో ఎప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఇద్దరికి ముడిపెట్టేస్తే కదా ఇంట్లో కళకళలాడుతూ తిరగడానికి అంది నిష్ఠూరంగా. తక్షణం ఏం బదులు చెప్పాలో తోచలేదు రమణయ్య గారికి. ఆలోచనలో పడి కోటు జేబుకేసి చేయిపోయింది చుట్ట కోసం. వాడు నోరు విడిచి చెప్తాడా ఏమిటి మీ చదస్తంగాని? మీరే పూనుకొని నిర్ణయించాలి. మీ మాట వాడు కాదంటాడు కనుకనా? కాదంటే అనుమానంగా సగం స్వగతంగా అడిగారు రమణయ్య గారు. ఎప్పుడు కాదన్నాడన్నయ్యా? మీరు వెళ్ళమంటే చిట్టి ఇంటికి వెళ్ళాడు. మీరొద్దంటే ఫారిన్ వెళ్ళడం మానాడు. మీరు చేసుకోమన్న పిల్లని చేసుకోడా? మీ పిచ్చి. సరోజ శివరాం ఈడు జోడు చక్కగా ఉంటారు. దానికి వాడంటే ఇష్టమే. వాడికి మటుకు ప్రతి పనికి సరోజ అంటూ నోరారా పిలవడం వినడం లేదా మీరు? అన్నయ్య మీరు అనండి, నేను శివరాం నొప్పిస్తాను. వాడికి నా దగ్గర చనువు స్వతంత్రం ఉన్నాయి. నా మాట వాడు కాదనడు. సరోజ చదువుకోలేదన్న మాటే గాని అన్ని మంచి బుద్ధులు నేర్చుకుందని మీకు తెలియదు కనుకనా? మనసు కరిగి ఉన్నప్పుడే మార్చడం సులభమని పార్వతమ్మ నమ్మకం. రమణయ్య గారేం మాట్లాడలేదు. వారి మనస్సు పరిపరి విధాల ఆలోచిస్తోంది. ఇంత ఆస్తిపాస్తులకి వారసుడు శివరాంని అందరూ కోరుకుంటారు, సందేహం లేదు. కానీ తనని తన కొడుకుని ఆదరించి ఇల్లు చూసుకోగల కోడలు రావాలి కదా. పార్వతమ్మ గారి పని ముగిసింది. ఇక లోపలికి సాగవచ్చుననుకుంది. భోజనాలు అందరికీ కలిపి వడ్డించమంటానంటూ మెల్లిగా వెళ్ళిపోయింది. చాలాసేపు గదిలో బోనులో పులిలాగా పచాలు చేశారు రమణయ్య గారు. మగపిల్లవాడి పెంపకంలో కూడా ఇంత బాధ్యత ఉంటుందని ఇప్పుడే గ్రహిస్తున్నారు ఆయన. అలా పచాలు చేస్తున్న వారిని హఠాత్తుగా ఆపుతూ మావయ్య ఫోన్ అన్నాడు రంగా. ఎవర్రా అన్నాడు. తనే చిట్టికి చేయమన్న సంగతి మర్చిపోయి. చిట్టికి ఫోన్ చేయమన్నారుగా జ్ఞాపకం చేశాడు. అవును పద అంటూ 4 అంగల్లో ఫోన్ దగ్గర చేరి అందుకున్నాడు రిసీవర్. వయసు 60 దాటి 1-2 అయినా చక్కని శరీర దారుఢ్యంతో ఉండే రమణయ్య గారిని, వారి తీరును రంగా ఎప్పుడూ ఇష్టపడుతూనే ఉంటాడు. వయసు తెచ్చే తిక్కలు రాకపోవడంతో వారు చిన్నలతో సహితం వాగ్వివాదాలు లేకుండా హాయిగా ఉండగలుగుతున్నారు. సరదా వేస్తే పేకాడతారు, లేదా చదరంగం పెట్టుకుని కూర్చుంటారు తన స్నేహితులతో. శివరాం గదిలోంచి సర్వత్రా సాగిపోయే సంగీతం ఆయనకి విసుగురాదు. కొడుకు ఇంటి పట్టున ఉన్నాడన్న దానిక సంగీతపు చప్పుళ్ళు వారికి గుర్తులు. చిట్టి బాగున్నావా? చెప్పు అంతే వినబడింది. తరువాత రిసీవర్కి చెవి వదిలేశారాయన. ఒక్క క్షణం కుతూహలంగా చూసి ఇక లాభం లేదని అక్కడి నుంచి బయటికి నడిచాడు రంగా. నాన్నగారు చిట్టితో మాట్లాడుతున్నారు. అంతా వినడమే గాని అనడం వినబడ్డం లేదు. హెచ్చరించాడు శివరాంని. చేసిందా? చేయమన్నారా? నన్ను చేసి చిట్టిని పిలవమన్నారు. సర్లే, నిండా మునిగిన వాడికి చలేమిట్రా? అంతేనా? నవ్వుతూ అన్నాడే గాని శివరాంకి కాస్త గుబులుగా లేకపోలేదు. అక్కగారు ఏం చెప్తుందోనని. నేను సాగరి అనే అమ్మాయి వచ్చిందని చెప్పాను. బస్సులో మువ్వ అనే అమ్మాయి వచ్చిందని చెప్పవలసింది
వ్యంగ్యంగా అన్నాడు శివరాం. దానికి దీనికి ఏమిటి సంబంధం? ఆశ్చర్యంగా అడిగాడు రంగా. ఇదెంతో నాకు సంబంధించిన వరకు అది అంతే ధీమాగా అన్నాడు శివరాం. సాగరి నాగరికతకు చిటారు కొమ్మన పూసిన అపురూపమైన పువ్వు మువ్వ నవ్వేశాడు రంగా. నాకు రెండు ఒకటే. అత్యాధునికత కూడా అనాగరికతే. సరే, నువ్వు ఇంటికి వెళ్ళేది లేదా? పొలం కోత అన్నవే అడిగాడు. ఏం తగిలేస్తున్నావు? ఏం లేదు. మా నాన్న నేను మాట్లాడుకుంటూ ఉంటే మధ్యన నువ్వెందుకు పానకంలో పుడకలాగా నవ్వుతూ అన్నాడు. సర్లే, వెళ్ళి 1 గంటలో చక్కా వస్తాను భోజనానికి. ఇందాకనే వంటింట్లోంచి మంచి వాసన వచ్చింది అంటూ గబగబా బయటకు నడిచి అంత స్పీడ్గాను మెట్లు దిగడం ప్రారంభించాడు రంగా. రంగా, ఎక్కడికా పరుగు అన్న కేక విని సడన్ బ్రేక్ వేసినట్లు నిలబడి పైకి చూశాడు. గదిలోంచి వస్తూ రమణయ్య గారు పిలిచారు. ఏం మామయ్య అంటూ మళ్ళీ పైకి మెట్లెక్కాడు. చిట్టి అన్నీ చెప్పింది. దానికట్టి ఇష్టం లేనట్టుంది. అయినా భుజంగంతో మాట్లాడి వివరాలు చూద్దాం. 4 రోజుల తర్వాత దానికి 2 రోజులు సెలవులున్నాయట. రమ్మన్నాను. అంతా సరదాగా కలిసి గడుపుదురు గాని అప్పుడు చూద్దాం అన్నారు రమణయ్య గారు. ఆయన కళ్ళల్లో చిలిపి మెరుపు కనిపించింది. చిట్టి వస్తానందా అడిగాడు. అల్లుడు గారు కూడా వస్తారు. పనిలో పని. 2 ఏళ్ళు లేట్ అయితేనేం, నా షష్టిపూర్తి జరపండి నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయారు. రంగా ఆలోచించుకుంటూ మెట్లు దిగి గేటు దాటాడు. అతని బుర్రంతా చిట్టి ఏం మాట్లాడి ఉంటుందని ఆలోచిస్తూనే ఉంది. ఎరుదా గొంతు శివుడు అంటూ గదిలోకి అడుగుపెట్టింది పార్వతమ్మ గారు. నవ్వేస్తూ శబ్దం ఎక్కువ చేశాడు శివరాం. బస్సులో మువ్వ దెబ్బలాట. ఎవతర శివుడు అంత గయ్యాళి? నీతోనే అనా ఆ దెబ్బలాట? ఇంకా గట్టిగా నవ్వుతూ తలూపాడు శివరాం. హవ్వా, ఎంత నోరు! కాస్త జాగ్రత్తగా వినడంతో ఇంకా ఇంకా ఆశ్చర్యంగా ఉంది ఆవిడ గారికి. మువ్వ అంత నాటుగా మాట్లాడటం ఆవిడికి మహా చికాకనిపించింది. బస్ ఆపి పోలీసులకి పట్టివ్వాల్సింది శివుడు. అంత రాద్ధాంతం చేస్తుంటే తాపీగా ఇలా రికార్డ్ చేసావా? ఆడపిల్లలు చూసారా అత్త ఎలా ఉంటారో అడిగాడు శివరాం. అది ఆడదేమిట్రా బాబు, రాక్షసిలా ఉంది. అంత మాటలు అనేస్తుంటే బస్సులో అంతా వేడుక చూస్తున్నారా? రామ బుగ్గలు నొక్కుంది పార్వతమ్మ గారు. ఆడపిల్ల అంటే ఆకుచాటు పిందెలాగా అణిగిమణిగి ఉండాలి. అంతేగాని ఇలా బరితెగించి తిరుగుతారా? మన సరోజ చూడు, అది నడిస్తే దాని కాళ్ళ పాంజీబులు కూడా చప్పుడు చేయవు. గర్వంగా అంటున్న పార్వతమ్మ ముఖంలోకి చూస్తూ ఊరుకున్నాడు శివరాం. నాన్నగారు వింటే బాగుండదు. తీసే శివుడు ఆ గోల. భోజనానికి టైం అవుతుంది, స్నానం చేయకూడదా అంటూ గదిలోంచి బయటికి నడిచారు. మువ్వ కర్ణ కఠోరమైన భాషా మాటలు గింగురుమంటున్నాయి ఆవిడ గారి చెవుల్లో. ఏమిటే అమ్మా అంటూ తల్లిని గారంగా అడిగింది సరోజ. బావతో ఎవరితో బజారు మనిషి బస్సులో దెబ్బలాట వేసుకుందట. దాని మాటల తీరు వింటే హడలిపోతావు నువ్వు. కర్మ, జబ్బట్టకు బయటికి లాగి పారేయవలసింది విసుక్కున్నారు పార్వతమ్మ. తల్లి విసుక్కి కారణం అర్థం కాలేదు సరోజకి. అసలు సరోజకి ఏమీ అర్థం కావు. అందమైన మొద్దావతారంగా చెప్పుకోవచ్చును. ఆ రోజు భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు యథాలాపంగా చిట్టితో మాట్లాడారు. బాబు అంతా చెప్పింది అన్నారు రమణయ్య గారు. ఏమందన్నయ్య గారు ఆత్రంగా అడిగారు దూరంగా ద్వారబంధాన్ని ఆనుకొని నిలబడి ఉన్న పార్వతమ్మ. ఏముంది, 4 రోజులు సెలవులు వరుసగా వస్తున్నాయంటే రమ్మన్నాను. మళ్ళీ మర్చిపోతాను పార్వతమ్మ. ఇంకో 2 గదులు కూడా శుభ్రం చేయించి మంచాలు వేయించు అన్నారు. భుజంగం తాలూకు చుట్టాలు కూడా మన చిట్టితో వస్తారు చెప్పాడు. ఎవరూ చూడకుండా మూతి 3 వంకరలు తిప్పింది పార్వతమ్మ గారు. ఎందుకో తెలీదు, చిట్టి తన కూతుర్ని ఇంటి కోడలు కాకుండా అడ్డుపడుతుందేమోనని ఆవిడ భయం. అస్తమానం సంబంధాలు చూస్తుండడమే గాని పోనీ మన సరోజను చేసుకోరా అన్న మాట సుందరి నోట రాకపోవడమే అందుకు కారణం. చిట్టి వస్తుందంటే ఆవిడకంత ఉత్సాహంగా ఉండదు. చిట్టి నవనాగరికత పోకడల ముందు సరోజ మరీ తీసికట్టుగా కనపడుతుందని ఆవిడ గారి భయం. అయితే బాబు కూడా వస్తాడు కనుక సరదాగా పిక్నిక్ కూడా పెడదాం ఉత్సాహంగా అన్నాడు శివరాం. అదే, అందుకే అందరూ ఇక్కడ ఉంటే బాగుంటుందని నేను చెప్పాను గదులు సిద్ధం చేయించమని. శివ, బాబు ఏమైనా ఒళ్ళు చేశాడా? చిట్టికి వాడిని శ్రద్ధగా చూసే అంత సమయమేది అన్నారు. అదేం లేదు నాన్న. అంత చిట్టి బావగారి ముందు పిల్ల బాబు మీద అరుస్తుందే కానీ వాడు దాన్ని చిటికిన వేలు చుట్టూ తిప్పుకుంటాడు నవ్వుతూ అంటున్న కొడుకు కేసి గర్వంగా చూశారు రమణయ్య గారు. రామయ్యకి చెప్పి పెరట్లో చింతమానుకి ఉయ్యాల వేయించు, వాడు ఆడుకుంటాడు.
ఏమిటో ఈ ఇంట్లో సందడే లేదు. నొచ్చుకున్నట్టంటున్న తండ్రి ఇక మాటలు ఎట్టు తిప్పుతారో సులభంగానే గ్రహించగలడు. అందుకే సుబ్బయ్య పెరుగు పట్రా కేక వేశాడు. కొడుకు మాట తప్పిస్తున్నాడని నవ్వుకుని ఊరుకున్నారు రమణయ్య గారు. మధ్యాహ్నపు ఎండ చాలా తీవ్రంగా ఉంది. గదిలో మంచం మీద నడుం వాల్చి కళ్ళు మూసుకున్నాడు శివరాం. అతనికి ఆ క్షణంలో రెక్కలుంటే బాగుండును అనిపించింది. తనను చూసిన ప్రతి వాళ్ళు అడిగేది ఒకటే ప్రశ్న, ఏమయ్యా పెళ్ళెప్పుడు అంటూ. విని విని అతని ప్రాణం విసిగిపోతోంది. ఈ మనుషులు ఎప్పుడు గ్రహిస్తారు పెళ్ళన్నది ఎవరికి వారికి సొంత విషయమని? పెళ్ళి సమాజ బాధ్యతేం కాదే. పోనీ తనేమైనా అచ్చోసిన ఆంబోతులాగా విచ్చలవిడిగా తిరగడం లేదు. పెళ్లి చేసుకొని మంచివాడైపో అని హెచ్చరించడానికి. ఏమిటో అనుకుంటాం కానీ ఈ దేశంలో ఆడపిల్లలకే కాదు పెళ్లి తొందర మగవాళ్లకీను. ఒక వయసు వచ్చేసరికి చేసుకోకపోతే అదో పెద్ద సాంఘిక సమస్యగా చర్చించబడుతుంది. కర్మ, ఎవరికి ఇష్టమైనప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకునే స్వేచ్ఛ కూడా లేకపోతే ఎలా? తను ప్రతిసారి ఎటు వెళ్ళొచ్చినా సరే, ఈసారైనా పెళ్లి చేసుకుంటున్నావా, పోనీ దొరసాని పెళ్ళాన్ని తేలేకపోయావా అంటారు అదో పెద్ద జోకులాగా. అంతేగాని ఎంత ప్రేమ ఉంటే తప్ప అంతటి విభిన్న సంస్కారాల కలయిక ఎంత కష్టమో ఆలోచించరు. శివరామ ఆలోచనలు ఎటునుంచేటో సుళ్ళు తిరుగుతున్నాయి. పెళ్లి చేసుకోకూడదన్న పంతం లేదు. కానీ తన మనసుకి నచ్చిన పిల్ల దొరకాలి కనుక అదే ఆలస్యం. ఈసారి తప్పకుండా ప్రయత్నిస్తాను. నాన్నగారి మనసు కష్టపడుతుంది పాపం అనుకున్నాడు. అతని కళ్ళ ముందు సరోజ మెదిలింది. ఆమెని తలుచుకుంటేనే అప్రయత్నంగా అతని పెదవులపై చిన్న నవ్వు వెలిసింది. పాపం ఒట్టి అమాయకురాలు. పార్వతమ్మత్త దాన్ని అయ్యవారిని చేయబోయి కోతిగా తయారు చేస్తుందేమో అనిపించింది. సరోజ హడావిడి, భేషజం, అసహజమైన ప్రవర్తన చాలా చికాకు కలిగిస్తాయి. గట్టిగా మాట్లాడకపోయినా మాట్లాడితే గజిబిజిగా వాగుతుందేమో అనిపిస్తుంది. పార్వతమ్మ ఆత్రం అర్థం కాకపోలేదు శివరాంకి. కానీ తనలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే జీవితాంతం నరకం అనుభవించాలి. ప్రేమిస్తే ఏమో కానీ అది లేనప్పుడు చూసి చూసి నరకంలోకి ఎవరు పడతారు? నవ్వుకున్నాడు. ఎప్పుడు కునుకు పట్టిందో తెలియకుండానే నిద్రపోయాడు శివరాం. ఎంతసేపు పడుకున్నాడో ఏదో కలత నిద్రలో కేకలు వినిపిస్తున్నాయి. అదిరిపడి లేచాడు. టేపు పెట్టి పక్కనే కుర్చీలో కూర్చుని నవ్వుతూ శివరాం కేసు చూస్తున్నాడు రంగా. నిద్రలో దడుచుకున్నట్టున్నావే అడిగాడు. ఏదో దెబ్బలాడుతున్నారని అనిపించింది. ఏం భోజనానికి రాలేదు అడిగాడు లేచి బద్ధకం పోవడానికి ఒళ్ళు విరుచుకుంటూ. ఇంటి దగ్గర నాకు ఉన్నారు పెద్దలు అన్నాడు టేప్ ఆపేస్తూ. ఎందుకలా ముఖం పెట్టావు? బలవంతాన ఆముదం తాగినట్టు నవ్వుతూ అడిగాడు శివరాం. నన్నీ స్వేచ్ఛకి స్వస్తి చెప్పమని మా నాన్నగారి హుకుం. పిల్లని చూస్తున్నారట దిగులుగా అన్నాడు రంగా. దిగులెందుకు? హాయిగా నీ భారం మీ నాన్నగారు వహిస్తుంటే శుభ్రంగా పీట్ల మీద కూర్చుని పెళ్లి చేసేసుకో, అదే సుఖం అన్నాడు శివరాం. ఈ మాటలంటున్నది నువ్వేనా? ఆశ్చర్యంగా ఉంది. నమ్మలేనట్టుగా అన్నాడు రంగా. అవునరా రంగా, సుఖంగా బాధ్యత తప్పుతుంది కదా. నన్ను చూడు, నీకు నచ్చిన పిల్లని చూసుకోమంటే ఎవరూ నచ్చడం లేదు. అదే నాకు ఈ పిల్ల నచ్చింది, నువ్వేమంటావు అంటే వద్దనడానికి కాస్త ఆలోచించేవాడినేమో అనుమానంగా అన్నాడు. అయితే ఇప్పుడే వెళ్ళి మామయ్య గారికి చెప్తాను నచ్చిన పిల్లని చూడమని. వద్దొద్దు, టూ లేట్. నేనిప్పుడు నా మనసుని సమాధానం పరుచుకోలేను. నా గుండె చెప్పాలి నాకెవరు కావాలో. చాలా గంభీరంగా అంటున్న శివరాంని చూసి నవ్వేస్తూ, ఉండరా, ఇందాక ఆచార్యులు గారు కట్ట ఫోటోలు ఇచ్చి వెళ్ళారు, పట్టుకొస్తా. ఈ ప్రశాంత సమయంలో ఒక్కొక్కటి చూసి ఒకవేళ ఎవరైనా నచ్చేస్తే నిర్ణయాలు చేసేసుకోవచ్చు అంటూ శివరాం బదులు కోసం ఆగకుండా రమణయ్య గారి రూమ్ కేసి పరిగెత్తాడు రంగా. ఆ పరిగెత్తడంలో హాల్లో సరోజని పడదోసినంత పనిచేశాడు. సారీ చూడలేదంటూ ఆమె జబ్బలు పట్టుకుని పడిపోకుండా ఆపాడు. సరోజ చేతుల నిండా గోరింటాకు పెట్టుకుంది. అందుకే అంత సులభంగా బ్యాలెన్స్ తప్పింది. కదిలిపోయిందా? ఆమె చేతులు చూస్తూ అడిగాడు. కదిలిపోదు, అలా పెరట్లో కూర్చుందామని వెడుతున్నా. విని వినబడనంత నెమ్మదిగా అంటున్న సరోజని వింతగా మొదటిసారిగా చూస్తున్నట్లు చూశాడు రంగా. సరోజ పెరట్లోకి పరిగెత్తింది. రంగా రమణయ్య గారి గదిలోకి ప్రవేశిస్తూ బల్ల మీద చూశాడు. ఏం కావాలోయ్ అడిగారు. ఫోటోలున్నాయన్నారు. ఇప్పుడు తెరిపిగా కూర్చున్నాడు శివరాం. చూపెడదామని అన్నాడు రంగా. చూపెట్టడమే కాదురా, అన్ని వివరాలు వాటి వెనుక రాసున్నాయి. వాడి మనసుకు ఎవరు నచ్చినా పర్వాలేదు, తెలుసుకో అన్నారు. రంగాకి శివరాం అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. మంచం దగ్గరగా నడిచాడు. మామయ్య, మీకు నచ్చిన పిల్లని నిర్ణయించి చూపితే కాదంటాడా
అడిగాడు ఫోటోల దొంతర పరిగిస్తూ. నాకు నచ్చడం కాదురా ప్రధానం, వాడికి నచ్చాలి, అంతేకాదు వాడి సంపూర్ణ అంగీకారం ఉంటేనే కానీ పెళ్లి తలపెట్టను. నాకు నచ్చిందని తలూపి ఆ పిల్ల జీవితంతో చెలగాటమాడటం నేను సహించలేను. పెళ్ళంటే సరదా కాదురా రంగా, 2 శరీరాల కలయిక కాదు, 2 ధృవాల కలయిక, విభిన్న తత్వాల ఏకీకరణ. అది మర్చిపోకూడదు. నువ్వు వాడికి చెప్పు, వాడికి నచ్చినప్పుడే పెళ్ళి అన్నారు. వారి కంఠస్వరం గంభీరంగానూ మార్దవంగానూ ఉంది. వారి మాటలలో విసుగు లేదు, కోపం లేదు, ఆవేదన కూడా లేదు. ఆలస్యం అవుతోంది అన్న చింత మాత్రమే కనిపించింది రంగాకు. అలాగే మామయ్య, మీ మనసు వాడికి తెలుసు, అందుకే వాడు బాధపడుతున్నాడు. బాధ దేనికి, సమయం రాలేదు అనుకోవాలి అంతే అన్నారు. రంగా ఫోటోలతో వచ్చేసరికి కిటికీ దగ్గర నిలబడి పెరట్లోకి చూస్తున్నాడు శివరాం. ఓ కొబ్బరి చెట్టు కానుకొని కూర్చుంది సరోజ. మోకాళ్ళ మీద చేతులు 2 ఆంచి వేళ్లు విస్తరించి పెట్టుకుంది, గోరింటాకు అంటుకోకుండా. చూశావా, ఆంధ్రదేశపు సగటు ఆడపిల్ల అన్నాడు రంగా చాలా గంభీరంగా. దానిలో తప్పేముంది, సరోజ మంచి పిల్ల అన్నాడు శివరాం. అయితే హాయిగా పెళ్లి చేసుకుని మీ నాన్నగారి మనసుకి విశ్రాంతి కలిగించరాదు. ఎవరిని, సరోజనా? సరోజని చూస్తే నాకు పసిపాపని చూసినట్టుంటుందే కానీ ఏ విధమైన స్పందన కలగదు. నేను ఆమెను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆ కళ్ళల్లో ఏం కలలు ఉన్నాయో ఊహించను కూడా లేదు మామూలుగా అన్నాడు శివరాం. పార్వతమ్మత్తకి నిన్ను అల్లుణ్ణి చేసుకోవాలని కోరికరా, నీకు తెలియదా ఏం? నవ్వుతూ అడిగాడు రంగా. అంత ముఖం మీద కొట్టినట్లు చెప్తున్నా అర్థం కాదేంటి? కానీ పాపం ఆ సరోజ ఇష్టమేమిటో ఎవరూ కనుక్కోవడం లేదనే నా బాధ. నేను కనుక్కొచ్చి చెప్పనా? కుతూహలంగా అడిగాడు రంగా. ఒక్క క్షణం పాటు రంగా ముఖంలోకి చూసి నవ్వేస్తూ, ఏం తెలుసుకుంటే అదే నాకు చెప్పాలి, సరేనా అన్నాడు శివరాం. అలాగే, అందాక ఫోటోలు చూద్దాంరా, స్పెషల్గా తీయించుకున్నవి అంటూ మంచం మీద కూలబడ్డాడు రంగా. అతని పక్కనే కూలబడుతూ ఓ ఫోటో అందుకున్నాడు శివరాం. అతని పెదవిపై నవ్వు, నాలుకపై కవిత్వం పెళ్ళుబికింది. ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క స్త్రీమూర్తిని సూచిస్తున్నాయి. ఏ ఒక్కరూ తీసిపారేయ తగినట్టు లేరు. ఫోటో చూసి తక్షణం వెనక్కి తిప్పి చూస్తున్న రంగాన్ని చూసి, అరే, అందరి తల్లిదండ్రుల అత్యాశలు తెలియకుండా ఉంటే ప్రతి కన్నెపిల్ల ఎంతో అమాయకత్వం ఉట్టిపడుతూ మనసులు దోచేస్తున్నారు అన్నాడు. నీకన్నీ వేళాకోళమేరా అంటూ రంగా తీవ్రంగా చూడటం మొదలుపెట్టాడు. నీకెవరైనా నచ్చితే చూడు, మీ నాన్నగారికి రికమెండ్ చేస్తాను, చూస్తూ ఉండు. పేపర్లు పట్టుకొస్తా, ఇంకో గంట గడిపేశామంటే ఏ సినిమాకైనా పోతాం అంటూ పేపర్ కోసం బయలుదేరాడు శివరాం. రంగా ఫోటోలన్నీ చూసి భద్రంగా దొంతర పెట్టాడు. అతనికి ఫోటోల దొంతరకి చిట్టి పార్టీకి ఎంతో పోలిక కనిపించింది. అక్కడన్నీ కదిలేవి, కులికేవి బొమ్మలు, ఇవి ఉట్టి బొమ్మలు. నవ్వుకున్నాడు. శివరాం సినిమా కార్యక్రమం ఫిక్స్ చేసి ఇద్దరు కిందికొచ్చారు. నాన్న, మేము అలా తిరిగి పిక్చర్ చూసి రావాలని అనుకుంటున్నాం, ఏం పనిలేదుగా అడిగాడు శివరాం. కొడుకు కేసి రంగా కేసి మార్చి మార్చి చూసి, లేదు వెళ్ళిరండి అన్నాడు. రంగా ఫోటోల కట్ట వారి చేతిలో పెడుతూ, వస్తాం మామయ్య, మీకు తెలిపిగా ఉంటే నాన్నగారు కనిపించమన్నారు అంటూ చకచక శివరాంతో కలిసి అడుగులు కలిపాడు. ఎండలన్నా అంత తీవ్రంగా లేవు. వెంకటరమణయ్య గారు చేతికర్ర అందుకుంటూ, నేనలా నడిచి వస్తానంటూ ఎవరికీ ప్రత్యేకంగా కాకుండా కేక వేశారు. నేనిక్కడే ఉంటానులేండయ్యా అన్నాడు రామయ్య. గుమ్మం దాటి 10 గజాలు సాగలేదు. రమణయ్య గారితో ఎవరో జత కలిశారు. వారు కబుర్లు చెప్పుకుంటూ ముందుకు సాగిపోయారు. సరోజ చేతులు చూసుకుంటూ, రామయ్య, బావ కూడా వెళ్ళారా అడిగింది. ఇద్దరూ వెళ్ళారమ్మాయి గారు, మీరు సినిమాకి బయలుదేరతారా అడిగాడు. అమ్మ కోప్పడుతుంది రామయ్య, నేనలా తోటలోకి పోయొస్తాను, నాకేం తోచడం లేదు, ఎండ లేదు కదా అంటూ పక్కదారి పట్టింది సరోజ. అంత పెద్ద ఇల్లు సందడి లేకుండా పోయింది. మెట్లు దులిపి నడుం వాల్చాడు రామయ్య. ఎండ ఇంకా చల్లారిపోయింది. మెల్లగా రోడ్డు మీద రాకపోకలు హెచ్చాయి. రామయ్య మటుకు ఇదేం పట్టించుకోకుండా హాయిగా మెట్టు మీద పడుకుని గురక తీస్తున్నాడు. ఏదీ కానీ సాయంత్రం పూట మూవ్వ ఇంటిదారి పట్టిందన్న మాటే గాని దాని చెవుల్లో బస్సులో దెబ్బలాట గింగురుమంటూనే ఉంది. ఎన్నిసార్లు అనుకున్నా బుద్ధి లేదు. కుక్కతోక వంకర బుద్ధి. ఈసారి ఎంత రెచ్చగొట్టినా ఎవరితో వాదానికి దిగకూడదు అని ఏ 100సారో హెచ్చరించుకుంటూ నడిచింది. ఎండ మార్చేస్తున్న హంసనడకలు నడుస్తూ పోతున్న దాన్ని చాలామంది పలకరించారు కానీ దానికదేం వినిపిస్తున్నట్లు లేదు. మనసంతా డబ్బు లెక్కలతో నిండిపోయి కళ్ళు కలలు కమ్ముకుని ఉన్నాయి.
మావని పెళ్ళాడాలి, కట్నం పట్నం కాపురం పెట్టి హాయిగా ఉండాలి. అదే మువ్వ జీవితాశయం. అందుకే కష్టపడి డబ్బులు కూడబెట్టుకుంది. చిన్న చిన్న అలంకరణ వస్తువులు, ఈ ప్లాస్టిక్ గులాబీల లాంటివి చేర్చి పెట్టుకుంటోంది. పింతల్ని సతాయించి గుంజుకున్న డబ్బులు పోగా, తండ్రి దబాయించి లాక్కునేవి పోగా, మిగిలినవి భద్రంగా దాచుకుంటోంది. ఎప్పటికైనా ఈ పీడ విరగడవుతే నీ జాతరలో గరగెత్తుతానంటూ నూకాలమ్మ తల్లిని ఎన్నిసార్లు వేడుకుందో లెక్కలేదు. కానీ ఏం లాభం? కన్నాడే గాని మువ్వ తండ్రికి బాధ్యత ఎప్పుడూ లేదు. తొలికాన్పు ఆడపిల్ల పుట్టినందుకు పుట్టెడు దుఃఖం కలిగింది. ఎందుకురా సూరిగా ఏడుస్తావు? చుక్కేసుకో, నీ దుఃఖం మర్చిపో అని చుట్టాలు పక్కాలు అతగాడిని ఓదార్చారు. కుర్రాడై ఉంటే వయసులో అందొచ్చేవాడు, రెక్కాడితే గాని డొక్కాడని జన్మ కదా అంటూ సంసార భారం మోసి మోసి అలసిపోయిన వాడిలా కబుర్లు చెప్తాడు. కానీ మువ్వకి జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి చూసింది ఆ కూర ఈ కూర పండించి పోగులెట్టి అమ్మి కొంప సాగించింది తల్లి. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తన్నులు తినేది. మువ్వకి మాటలు వచ్చిన దగ్గర నుంచి దెబ్బలాడ్డమే తెలుసు. అదే అలవాటైపోయింది. మాటకి ముందే గయ్యమంటూ లేచి అవతలి వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నం చేస్తుంది. తల్లి మంచం పట్టినప్పుడు ఇంట్లో గంజి కాసిపోసి తల్లిలాగే కాయగూరలు పోగులు పెట్టి అమ్మింది. తల్లి చచ్చిపోయాక సంసారం పూర్తిగా వీధిన పడేశాడు సూరన్న. ఇంట్లో కూర్చొని తాగి వచ్చిరాని వయసులో ఉన్న మువ్వ మీద చేయి చేసుకుంటూ ఉంటే అమ్మలక్కలు రక్షించేవారు. అలాంటి రోజుల్లోనే మువ్వ ఓ ముసల్ది చెప్పిన సలహా మేరకు బస్టాండ్లో వేరుశనక్కాయలు అమ్మడం ప్రారంభించింది. దానికి తెలియకుండానే రకరకాల వరుసలు కట్టి శనక్కాయలు అతి సరదాగా అమ్మేసేది. ఈ వ్యాపారం నచ్చింది మువ్వకి. శరీరానికి శ్రమ తక్కువ, ఏమారిస్తే ఇట్టే డబ్బు చేరుతుంది. బేరానికి 2 కాయలు తగ్గించినా చాలు అని గ్రహించింది. సరదాగా మాటలు చెప్తూ బురిడి కొట్టించడం, అడిగిన వాళ్ళు కొనేలా చేయడం దానికిట్టే వచ్చేసింది. తల్లి చచ్చిపోయాక ఓ 6 నెలలు ఊరుకొని తండ్రి ఓ సాయంత్రం పూట పెళ్లి చేసుకొని దిగాడు. ఇది నీ పింతల్లి, తల్లికి బదులు తల్లి అన్నమాట. దాని మాట చెవిన వేసుకుని హాయిగా ఉండు, నోరు చేసుకుని గొడవ పెట్టుకోకు అని హెచ్చరించాడు. మువ్వకిదేం మొదట్లో ఇబ్బందిగా అనిపించలేదు. అది పొద్దుట లేచి బస్టాండ్కి పడిపోయేది. ఏది దొరికితే అది తిని బాగా పొద్దుపోయాక ఇల్లు పట్టేది. ఇదేం బాగులేదు మామ, ఆడకూతురు అలా ఇల్లు పట్టకుండా తిరగడమేంటి? నా తమ్ముడికి ఇచ్చి చేసుకుంటా, మువ్వని పువ్వులాగా చూసుకుంటాడు అని తండ్రితో చెప్తున్న పింతల్లి మాటలు ఆశ్చర్యంగా ఆనందంగా తోచాయి మువ్వకి. పింతల్లి మంచిదే అనుకుంది. మువ్వకి చాలా కాలం ఆ తమ్ముని చూసే అవకాశం కలగలేదు. వెంకటస్వామి పట్నంలో పోర్ట్లో పనిచేస్తున్నాడని వింది. దాని కోరికల్లో సగం తీరినట్టే ఊహించుకోసాగింది. ఈ గోల వదిలిపోతుంది, ఆ మావని పెళ్లాడేస్తే అన్న కోరిక మువ్వలో పెరిగిపోతోంది. ఈ ధ్యాసతోనే డబ్బులు జాగ్రత్త చేయడంలో పడిపోయింది. సూరన్నకెప్పుడు బాధ్యత పంచుకునే అలవాటు లేదు. కూతురికి కష్టపడకుండా మనువు దొరుకుతుందంటే ఇంకేం బాధ? బామ్మర్దికే కట్టబెట్టేస్తే వాడు అడిగేది ఉండదు, మనం ఇచ్చేది ఉండదు అంటూ కల్లుపాక దగ్గర స్నేహితులతో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తున్నాడు. 2 పూటలా కడుపు నిండా తినడానికి పెట్టకపోతే మట్టుకు సూరన్న మనిషి కాడు, రాక్షసుడైపోతాడు. ఒళ్ళు తెలియని స్థితిలో ఇల్లు పీకి పందిరి వేస్తాడు. అందుకే తండ్రి రాకపోకలు సద్దుమణిగేదాకా కొంపకేసి కన్నెత్తి చూడదు మువ్వ. దానికి తండ్రి అంటే ఏ కోసానా మమకారం లేకుండా పోయింది. తప్పతాగి తండ్రి శవంలా పడి ఉన్నప్పుడల్లా చచ్చిపోయాడా అనిపించేది. ఆ రోజు బస్సులో తెచ్చిన వేరుశనగలు జంగిడలో పోసి సాయంత్రం కాకుండానే అమ్మేసింది. 5 రూపాయల కాగితం మీద దానికి 3 రూపాయలు ఎక్కువ వచ్చింది. అయ్యో, ప్లాస్టిక్ రోజాలు కొనకుండా ఉండి ఉంటే కాస్త ఎక్కువ డబ్బులు దాచేదాన్ని కదా అని బాధపడిపోయింది. బొడ్డు సంచిలోకి డబ్బులు తోసి కాసేపు అటూ ఇటూ తిరిగింది. కాకా హోటల్ నాయర్కి గ్లాసులు గిన్నెలు కడిగి పెట్టింది. ఓ 50 పైసలు చేతిలో పడేసరికి దానికి ఆకలి జ్ఞాపకం వచ్చింది. అక్కడే 2 ఇడ్లీలు కొనుక్కుని తృప్తిగా తినేసింది. కడుపు నిండా మంచినీళ్లు తాగింది. తృప్తితో పాటు ఉత్సాహంతో మనసు తేలికపడింది మువ్వకి. జంగిడ నెత్తిన పెట్టుకొని అడుగులో నాట్యం పలుకుతూ ఉంటే చకచక నడవడం ప్రారంభించింది మువ్వ. సాయంత్రం అవుతున్నా ఎండ తీవ్రత తగ్గలేదు. మురికిపేట దారి నిండా మనుషులే. ఇంటి దారి మళ్ళీపోతూ తండ్రి అటు పోతూ ఉండడం కనిపించి హఠాత్తుగా దారి పొలాల గెట్లకేసి మళ్లించింది మువ్వ. నాన్న ఇప్పుడే కొంపకేసి నడుస్తాడేమిటి అనుకుంటూ గట్ల వెంట పరుగులు తీసింది. తాను సాధించిన లాభసాటి బేరం తెచ్చిన ఉత్సాహం, తండ్రిని చూసిన నిరుత్సాహం సహితం గెలిచింది. చేలగట్ల వెంటపడి ఆకులు కోస్తూ మైమర్చిన ఆనందంలో పడింది. మువ్వ కోరికల గుర్రం మరీ ఆకాశ మార్గాన దౌడు తీయడం లేదు.
తినడానికి శుభ్రమైన తిండి, ఉండడానికో ప్రశాంతమైన గూడు, కట్టుకునేందుకు మంచి బట్టలు ఇవి సాధించగలిగితే చాలు. ఈ కోరిక ఎప్పటికి తీరుతుందో. నన్ను చేసుకునేవాడైనా వీటిని సవ్యంగా అమర్చి పెడితే చాలు, వాడి కాళ్ళ దగ్గర బానిసలా పడుంటాను అనుకుంది. పచ్చగా పసుపు ఆరపోసినట్లున్నాయి సూర్యకాంతి చేలు. సాయంత్రం పూటైందేమో. ఈ పొద్దుతిరుగుడు పూలు కాస్త తలలు వాచి సూర్యాస్తమయం చూస్తున్నట్టున్నాయి. చేలగట్టుకి దగ్గరగా ఉన్న మొక్కలవి 4 పూలు తెంపి తలలో తురుముకుంది మువ్వ. కాలవలో నీళ్లలో ముఖం చూసుకుని నవ్వుకుని చల్లని నీళ్లు దోసిటి తీసి ముఖం మీద పోసుకుంది. కొంగుతో ముఖం తుడుచుకుని చేనుగట్టు మీదే నడం వాల్చింది. ఆకాశంలో తెల్లని పిల్ల మబ్బులు ఒకదాన్నొకటి తరుముకుంటూ పరుగులు తీస్తున్నాయి. సన్నగా చల్లగాలి తిరిగి చేనంతా ఊగిసలాడుతోంది. మువ్వ మనసులో ఏవేవో ఊహలు. దానికిప్పుడు కోరిన జీవితం చేతికందదేమోనన్న భయమే. ఆ తండ్రి అలా మనసు కుదుటపడనీయకుండా చేశాడు. ఎప్పుడు ఈ సూర్యకాంతి పువ్వును చూసినా దానికి తనకి చాలా పోలికలున్నట్టు తలపోస్తూ ఉంటుంది. ఉదయించే సూర్యుని వైపు ముఖం విప్పార్చి చూసి ఆ పువ్వు అలా మెడ తిప్పి సాయం సమయం దాకా సూర్యుని పోకడ ఆశగా చూస్తూనే ఉంటుంది. నేను అంతే. తెల్లారి లేస్తూనే నా కోరికతో ప్రయాణం ప్రారంభిస్తాను. సాయంత్రం అయ్యేసరికి వీటిలాగే ముఖం ఏలాడేస్తాను. వీటిలాగే ఆశతో మళ్ళీ సూర్యోదయం కోసం చూస్తాను. ఈ ఆశకి అంతెక్కడా? ఆకాశంలో మబ్బులు చేస్తున్న కల్పనా చిత్రాలు చూస్తూ అనుకుంది. నోటికొచ్చిన ఏదో పదం పాడుకుంటూ ఆ సాయంత్రపు ప్రశాంతతని హాయిగా ఒంటరిగా అనుభవిస్తున్న మువ్వ చెవులకి దూరం నుంచి గాలిలో తేలిపోతూ తన పేరు వినవచ్చింది. ఎవరు? రత్తి గొంతులా ఉంది. మా నాన్నే. కుళ్ళు కాలవలో పడలేదు కదా. ఛీ పాడు. అందరూ చూస్తుండగా అలాంటి చోట్ల నుంచి నాన్నని లేవదీయాలంటే అసహ్యం వేస్తుందనుకుని పిలుపు వినవస్తున్న వైపు తల తిప్పింది. గాలికి ఎర్రని పరికిణి ఎగిరిపోతుంటే ఓ చేతితో అణిచిపట్టుకుని చుట్టూ కలిజూసి మువ్వా అంటూ మళ్ళీ అరిచింది రక్తి. లేచి కూర్చుంది మువ్వ. కనుచూపు మేర పొద్దుతిరుగుడు చేలే. వెలుగు తగ్గుతున్న కొద్దీ వాటి బొడ్లు మరీ ముదురు రంగులో కనిపిస్తున్నాయి. ఇక్కడున్నా అంటూ అరిచింది. ఒక 2 నిమిషాల్లో రక్తి ఒగర్చుకుంటూ వచ్చి మువ్వ పక్కన కూలబడింది. ఏమిటి కొంపలు అంటుకున్నట్లు అడిగింది మువ్వ. మీ పిన్ని అర్జెంటుగా పిలుచుకురమ్మంది. స్టాండ్కి వెళ్ళా లేవు ఒగర్చుకుంటూ చెప్పడానికి ప్రయత్నించింది రత్తి. దాన్ని చూస్తే జాలేసింది. ఇటెలా వచ్చావు? లేనని చెప్పలేకపోయావా? విసుగ్గా అడిగింది మువ్వ. దాని భయం దానిది. పింతల్లి ఎందుకు అడిగిందో, తన్నడానికో తన్నించడానికో లేకపోతే డబ్బులు ఎన్నొచ్చాయనో. మీ మావ వచ్చాడంట, అంతా గుమిగూడి చూస్తున్నారు రత్తి గొప్పగా చెప్పింది. మావ అంటే అనుమానంగా అడిగింది. ఆడేనే, పిన్ని తమ్ముడంట, పట్నం నుంచి వచ్చాడని చెప్పుకుంటున్నారు. మీ నాన్న ఇంట్లోనే ఉన్నాడు, నువ్వెక్కడున్నా వెతుక్కురమ్మని అంది. దానికి కాస్త ఆయాసం తగ్గింది. అది 2 పువ్వులు తెంపుకుంది. వాటిని తలలో తురుముకుంటూ మువ్వ కేసు ఓరెగా చూసి, నీకు మనవు మాట్లాడతారంటగా మువ్వ, చెప్పావు కాదేం నిష్ఠూరంగా అంది రత్తి. మువ్వ నవ్వేస్తూ, ఇది మరీ బాగుందమ్మా, నువ్వు చెప్తే ఇప్పుడే తెలిసింది నాకు పెళ్ళని ఇంతకు ముందు తెలిస్తే నేనే చెప్పేదాన్ని కదా అంది. అయినా నువ్వు బాగా మారిపోయావే, ఇదివరకులాగా ఉండడమే లేదు. పుల్లలేరుకుంటూ ఎన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. నిజమే, కానీ నేను పుల్లలేరు తేవడం, తేరగా వాటిని వాళ్ళు పొయ్యిలో తోసి తగలేయడం, నాకేం మిగిలేది? బూడిద. రత్తి, ఇప్పుడు నేను డబ్బులు జాగ్రత్త చేస్తున్నాను. నాకు కావలసినవన్నీ నేనే కొనుక్కుంటున్నాను. నీకేం? నీకు అయ్యా అమ్మ ఉన్నారు. ఇద్దరు పొలం పనులకు వెళ్ళి ఇల్లు గడుపుతున్నారు. నాకు అలా కాదు కదే. రత్తి ఏం మాట్లాడకపోయేసరికి మళ్ళీ మువ్వే అంది. నా బాబు సంగతి గూడెం అందరికీ తెలుసు కదా, కానీ ఒక్క పెద్ద మనిషి ముందుకొచ్చి బుద్ధి చెప్పడేం అడిగింది. పోనీలేవే, ఎవరినైనా కట్టేసుకుంటే ఆడి వెంట చక్కా పోతాం. మనకి వీళ్ళు ఎలా ఉంటే ఏంటి నిట్టూరుస్తూ అంది రత్తి. ఏటా వీళ్ళెలా ఉంటే ఏమిటా? ఓసి పిచ్చిమాలోకమా, వీళ్ళని చూసేనే మనకొచ్చే మనవులుంటాయి జ్ఞానిలాగా బోధించింది మువ్వ. అవునే, వీళ్ళు సవ్యమైన వాళ్ళైతేనే మనల్ని కట్టుకునేందుకు మంచి మనువులు వస్తాయి, లేదా అవి అంతంత మాత్రంగానే ఉంటాయి. అప్పటికే సాయంత్రం పూర్తిగా చల్లబడింది. ఎండ పొడ కూడా లేదు. పొద్దుతిరుగుడు చేల మీద మాసిన బట్ట కప్పినట్టుగా ఉంది. ఒక తట్టు ఎర్రని ఆకాశం ఇంకా ఇంకా కృంగిపోతోంది. ఇంకో వైపున నల్లతెర విస్తరించుకుంటోంది. ఏ కనబడిన చేపలవాడి చేతివలో విసిరినట్లుంది ఆకాశం మీదికి. రావే, కేకలేస్తారు. నువ్వేం ఇలా వచ్చావు తిన్నగా ఇంటికి రాక? లేచి పరిగిణి దులుపుకుంటూ అడిగింది రత్తి.
నాన్న ఇంటికేసి నడుస్తుండగా చూశాను. ఇప్పటి నుంచి రాద్ధాంతం ఎందుకని ఇలా చక్కా వచ్చాను. పేలవంగా నవ్వేస్తూ తను లేచింది మువ్వ. పిచ్చి మొద్దు, మీ నాన్నని మన సన్నాసి వెళ్ళి పిలుచుకొచ్చాడంట, మీ పెన్ని చెప్పింది అంది రత్తి. గూడెంలో సన్నాసే ఎవరేం చెప్పినా ఎందుకని అడగడు, ఎవరిని అడగడు, చేసేస్తాడు. అందుకే వాడికి సన్యాసి అని పేరు పెట్టారు. ఈ లోకం తీరే అంత అందరూ చెప్పిన మాట విని తలూపితే సన్నాసి, లేకపోతే మొండిగటం. మువ్వ సన్నాసి పేరు వినగానే నవ్వుకుంది. ఇంతకీ మీ మావ ఎలా ఉన్నాడని అడగవేం? కుతూహలంగా అడిగింది రత్తి. ఎందుకు, ఎలాగా చూస్తానుగా విసుగ్గా అంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ రోడ్డెక్కారు. మువ్వ, మీ మావ చాలా బాగున్నాడే, పట్నం వాడిలా షోకుగా ఉన్నాడు, వెడితే గుడిసెంత గుబాళిస్తున్నాడు సెంటువాసనలతో సంతోషంగా అంది రత్తి కళ్ళు పెద్దవి చేసి దానికేసి చూస్తూ. అంత షోకిలాగా ఉన్నాడా అడిగింది. రత్తి మాట రాక తలూపింది. రత్తి ఉట్టి అమాయకురాలు, పెళ్ళీడుకొచ్చిన లోకం పోకడ తెలియని అమాయకురాలు. మువ్వకి రత్తిని చూస్తే అదే జాలి. తనకంతా తెలుసునని రత్తి ఉట్టి పిచ్చిమొద్దు అని మువ్వ నమ్మకం. అందుకే రత్తిని జాగ్రత్తగా చూసుకోవడమే కాదు, ఎవరేమన్నా మీద పడి రక్కేసి అంత పనిచేస్తుంది. రత్తికి కూడా మువ్వంటే పంచ ప్రాణాలు. ఇద్దరి మధ్య రహస్యాలు లేవు, అరమరికలు లేవు. మనసులు కలబోసుకుని మనసారా కబుర్లాడుకుంటారు. మావకి మంచి సంపాదన ఉందట, అక్కగారి మాట తోసేయడంట, అందుకే ఈ మనువవుతుందని అనిపిస్తుంటే రత్తి, నేను పెళ్లి చేసుకుని పోతే నీకెవరు తోడు? బాధగా అప్పుడే తన పెళ్ళయి వెళ్ళిపోతున్నట్లు అడిగింది మువ్వ. నువ్వు వెళ్ళిపోతే నేనుండలేనే మువ్వ, నేను పెళ్ళాడేసి వెళ్ళిపోతా, మా అమ్మతో చెప్పేస్తా అంది రత్తి కళ్ళొత్తుకుంటూ. ఇద్దరు చేతులు పట్టుకుని నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ గూడెం దగ్గరికి వచ్చేసరికి వీధి దీపాలు పెట్టేశారు. ఉన్నా లేకున్నా ఒకలాగే ఉండే ఆ దీపాల వెలుగులో అటో ఇటో తిరుగుతున్న జనం పొరకప్పినట్లుగా ఉన్నారు. ఇల్లు దగ్గర పడుతుందనగానే మువ్వ గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. తనని చేసుకోబోయేవాడికి తను నచ్చడం సంగతి వేరే, అతగాడు తనకి నచ్చుతాడా? నచ్చాలిరా భగవంతుడా అంటూ మనసులోనే దేవుడికి మొక్కుకుంది. నేనిలా ఇంటికి పోతానే, కాసేపుండి ఏ పచ్చడి బద్దో పట్టుకొచ్చే వంక వస్తాలే అంటూ స్నేహితురాలిని సందుమొన వదిలి తన ఇంటికేసి రివ్వున పరిగెత్తింది రత్తి. మువ్వకి కాళ్ళు ముందుకు పడలేదు, బరువులు కట్టినట్లున్నాయి. జంగిడ చంక కింద పెట్టి అడుగులో అడిగేసుకుంటూ ఇంటికేసి సాగింది. పాక ముందు నిలబడింది. పాకలో గోలగోలగా మాటలు నవ్వులు చెలరేగుతున్నాయి. ఒక్క క్షణం తటపటాయించింది. లోపలికి వెడదామా వద్దా అని. మరుక్షణం పిన్ని అంటూ లోపలికి ప్రవేశించింది. కూర్చున్న అందరి కళ్ళు ఒక్కసారి మువ్వ మీద పడ్డాయి. మనసులో కోటి ఊహలు విరజిమ్ముకుంటూ ప్రవేశించిన మువ్వ కొయ్య బొమ్మలాగా నిలబడిపోయింది. ఏమే అలా బొమ్మలా నిలబడ్డావేం? కదిలి లోపలికి వెళ్ళు కసిరింది పింతల్లి. తుర్రున తడిక తెరిచి లోపలి భాగంలోకి పరిగెత్తింది. పాకంతా చేపల వాసన అల్లుకుపోయింది. నయమే బంగారం లాంటి డబ్బెట్టి కొన్న చేపలు కూడా బేరం తగిలితే అమ్మేశాను అనుకుంది. పిన్ని తమ్ముడొచ్చాడని చేపల కూర చేసింది కాబోలు అనుకుంది. తడిక తోసుకుని లోపలికొస్తూనే రెండో కంటికి కనబడదు కదా అని గట్టిగా జుట్టు పట్టుకుంది పింతల్లి. ఏమే కొంప చేరక ఊరంతా షైర్లు కొట్టొస్తావా? పాము బుస కొడుతున్నట్లు చూసింది. ఏం లేదు, నాన్న అప్పుడే రావడం చూసి అలా. మువ్వ మాట పూర్తి కాలేదు. పింతల్లి పట్టు ఇంకాస్త బిగిసింది. జుట్టు నొప్పెడుతోంది, వదులు విదిలించుకుంది. నీ పని పట్టాలే, తిండి దండగా. నా తమ్ముడొచ్చాడు, కాస్తైనా ఈ పని ఆ పని ఉంటుందని లేకుండా అలా గాలికి తిరుగుతావా? వాడేమనుకుంటాడు? కసిరింది. నాకేం తెలుసు మా వస్తాడని, నాన్నని కూడా సన్నాసి వెళ్ళి పిలుచుకొచ్చాడు కదా, నాకు తెలుసులే అన్నట్టు అంది మువ్వ. మీ నాన్న మగాడు, కానీ నువ్వు ఆడపిల్లవి. నిన్ను వెతికి తీసుకురావాలంటే హవ్వా వింటే నలుగురు నా ముఖాన ఊస్తారు. తెములు మంచి బట్టలేసుకుని అన్నం వడ్డించడానికి రా, తర్వాత మిగిలిన విషయాలు. ఒక్క జాడింపు జాడించి వదిలింది. రేగిన జుట్టు సవరించుకుంటూ పక్కనే ఉన్న ట్రంకు పెట్టె మీద కూలబడింది మువ్వ. బెలూన్లాగా ఉబ్బిన ఆమె మనసు కాస్త గాలి తీసేసినట్లయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలు తన ముందు జీవితానికి అడ్డం కాకూడదు అనుకుంది. రాబోతున్న కన్నీళ్లు టక్కున ఆపేసుకుంది. కడిగిన ముఖమే అయినా మళ్ళీ కడిగి తన పాత పెట్టె తెరిచి పౌడర్ తీసింది. కళ్ళ నిండుగా కాటుక దిద్దుకుంది. చక్కగా బొట్టు పెట్టుకుని ఉన్న వాటిలో తనకిష్టమైన పసుపు పరికిణి కట్టి ఎర్ర వల్లెవాటు వేసింది. జడకి కుచ్చులు పెట్టుకుని తను ఆశగా తెచ్చుకున్న ప్లాస్టిక్ రోజా పువ్వులు తలలు తురుముకుని ఓసారి అద్దంలో చూసుకుంది. నవ్వితే చిన్న సొట్టపడే చెంపలకి చేతులాంచి ఆశ తీరా ముఖం చూసుకుంది.
నీకే పైపై మెరుగులతో పనిలేదే మువ్వా, నువ్వు పుట్టుకతోనే అందగత్తెవి, నా బంగారు తల్లివి, పాడు చేద్దామన్నా నీ బ్రతుకెవరు పాడు చేయలేరు అనే తల్లి మాటలు జ్ఞాపకానికి వచ్చాయి మువ్వకి. తల్లి ఆశీర్వచనం లాగా తోచిన ఆ మాటలకి ఎక్కడలేని ధైర్యం వచ్చింది మువ్వకి. ధైర్యంగా తడిక తీసి ముందుకొచ్చింది. ఈసారి తలెత్తి చూసిన అందరూ నోళ్లు వెళ్ళబెట్టి చూశారు. మువ్వేనా? తండ్రి అడగడం విని ముసిముసిగా నవ్వుకుంది మువ్వ. రావే మువ్వ, కొత్తవాడు కాదు, నా తమ్ముడే అంటూ ఎంతో ముద్దుగా పిలుస్తున్న పింతల్లి కేసు చూసి అన్నాలు వడ్డించనా అడిగింది. అబ్బా అక్కయ్య, చెప్పావు కాదేం, మువ్వ కంఠం పేరుకు తగ్గట్టుగానే ఉంటుందని. బాగా పాడతావా? మువ్వ ముఖంలోకి చూస్తూ అడిగాడు వెంకటస్వామి. అప్పుడే అతని ముఖంలోకి తేరిపారా చూసింది. కాస్త తాగుతాడేమో, కళ్ళు ఎర్రజీరలు కమ్మి ఉన్నాయి అనుకుంది. సన్న మీసకట్టుతో బాగానే ఉన్నాడు, కానీ నలుపు కాస్త అనుకుంది. మాట మంచిగానే ఉంది, మనువయ్యాక మనిషిని కావలసినట్టు మార్చుకోవచ్చు అనుకుంది. ఈ ఊహలు అల్లిబిల్లిగా అల్లుకుపోతుంటే మువ్వ అతని మాటికి బదులు చెప్పలేదు. ఏంటక్కయ్యా, పల్లెటూరి మొద్దులా అలా నిలబడింది? కూర్చోమను అన్నాడు కాస్త పక్కకు జరుగుతూ. కాసేపయ్యాక తింటాడులేవే మువ్వ, కూర్చో, కాస్త మూడు ముక్కలాట ఆడదాం అంటూ చాప మధ్యకి దీపం లాగింది. అంతే, మరుక్షణం మువ్వ రావడానికి ముందులాగా కలకల నవ్వులు కబుర్లు ప్రారంభమయ్యాయి. తన ఉనికిని అంతా మర్చిపోయినట్లు బాధపడిపోయింది మువ్వ. లేవబోయింది, కానీ ఇంత హడావుడిలోనూ మువ్వను వెంకటస్వామి పరీక్షగానే చూస్తున్నాడన్న దానికి నిదర్శనంగా అన్నట్టు చెయ్యుచ్చుకుని గుంజాడు. కూర్చో, మళ్ళీ ఎటుపోతావు అంటూ అతని మోటు చేష్టకి ఉలిక్కి పడింది మువ్వ. కుచించుకుపోయి కూర్చుండిపోయింది. ఆమె ముఖం అద్దంలాగా ప్రతిబింబిస్తోంది ఆమె భావాలని. రేపు పెళ్లి చేసుకుని పట్నం వచ్చేస్తే ఏం తోచక ఇదే చెయ్యాలి, బాగా నేర్చుకో అన్నాడు వెకిలిగా నవ్వేస్తూ. నేనేదైనా పనిచేస్తాను అంది విని వినబడనంత నెమ్మదిగా. గొల్లున నవ్వాడు వెంకటస్వామి. చూసావక్క దీని బుద్ధి, నా పెళ్ళాం పనిచెయ్యాలా చెప్పవే అన్నాడు కాలర్ సర్దుకుంటూ. ఆ దీపపు నీడన అత్తగాడు కట్టిన దుబాయ్ లుంగి తడతడ మెరుస్తోంది. అవునే వెర్రిముఖం, వాడికేం 2 చేతుల సంపాదిస్తున్నాడంట, రాణిలాగా చూసుకుంటాడు, చెప్పిన మాట వింటే నీకింకేం లోటు లేదే అంది తీవ్రంగా పేక ముక్కలు కలుపుతూ. మువ్వ సిగ్గుపడింది, కానీ దానికిది జీవన్మరణ సమస్య, అందుకే ఊరుకోలేకపోయింది. మావ కూడా నానల తాగితే నాకిష్టం ఉండదు విని వినబడినంత నెమ్మదిగా అంది. కిసుక్కున నవ్వాడా మాటకి వెంకటస్వామి. వెర్రిబాగులు దానిలా ఉందే, ఈ రోజుల్లో అంతా తాగుతారు, తాక్కపోతే గొప్పోళ్ళు అనుకోరు, కాస్తో కూస్తో పట్నంలో ఆడంగులు కూడా తాగుతుంటారు తెలుసా అడిగాడు. ఛీ పాడు, ఇలాగా నాన్నకేసి చేయి చూపిస్తూ అడిగింది. చచ, ఇలా నాటు సరుకు ఎవరు తాగరే పిల్ల, సరదాగా పార్టీలంటూ ఉంటాయి, అక్కడ కబుర్లు చెప్పుకుంటూ తాగనట్టు తాగుతారంతే, సరదాగా కేరింతలు కొడతారే కానీ ఇలా పందుల్లాగా మురికి కాలవల్లో పడిపోరు తెలుసా. అక్క నన్నే తీసుకో, ఎందరో పెద్దాళ్ళు వస్తుంటారు ఆఫీస్కి, షేక్ సాహెబులు వస్తారు, వాళ్ళు జేబులు పట్టదు డబ్బు, అలా నోట్లు కూకుకొని వస్తారు గొప్పగా చెప్పాడు. అలాగట్రా, ఆ డబ్బేం చేస్తారు? ఏం చేస్తారా? వెదజల్లుతారు ఇష్టమైన వాళ్ళ మీద, వెళ్ళేటప్పుడు కట్టుకుపోయి ఏం చేసుకుంటామని అందరికీ పంచుతారు అన్నాడు. నిజంగా నా బామ్మర్ది, ఓసారి నన్ను తీసుకుపోరాదా ఆశగా అడిగాడు సూరన్న. అలాగే బావా, నీ కూతుర్ని సాగనంపడానికి రావా, అప్పుడు చూద్దు గాని అన్నాడు ఆశగా మువ్వకేసి చూస్తూ. సిగ్గుతో తలదించుకుంది మువ్వ. కాస్త మోటనే గాని మనిషి మంచివాడిలాగే ఉన్నాడు అనుకుంది మువ్వ. ఆ రాత్రి అన్నాల దగ్గర పడుకున్నాక మంచాల దగ్గర పట్నం కబులు చెప్తూనే ఉన్నాడు వెంకటస్వామి. సూరన్నకి ఈ పెళ్ళి ఎప్పుడు చేసేద్దామా అన్న ఆత్రం పెరిగిపోయింది. ఉన్నది 4 రోజులే అయినా ఆశల కోటలు కట్టించేశాడు వెంకటస్వామి. మువ్వతో అతిచనువు తీసుకోకపోయినా వస్తూ పోతూ ఏ బుగ్గ మీద చిటిక వేయడమో తుంటె మీద తట్టడమో చేస్తుంటే సిగ్గుపడిపోయింది మువ్వ. దాని లేత గుండెలో కోర్కెల గుబ్బులు లేచింది. మావని పెళ్లి చేసుకుని వెడితే తిన్నగా స్వర్గంలోకి ఎడతాను అన్నంత ఆశ ఏర్పడింది. కానీ రేపు వెడతాడనగా ముందు నాటి రాత్రి కాస్తంత రద్దాంతం జరిగి కథ అడ్డం తిరిగింది. అది మువ్వకి గొడ్డలి పెట్టయింది. బావా మరుదులిద్దరూ ఆనందంలో ఫూటుగా తాగేశారు. ఉన్న రోజులన్నీ డబ్బు తెగ ఖర్చు పెట్టాడు వెంకటస్వామి. అక్కగారికి చీర కొనిచ్చాడు, మువ్వకి పరికిణి ఓణి కొనిచ్చాడు, చిన్నం చిలుకు తెగ ఖర్చు చేశాడు. అందరిలో కృతజ్ఞతాభావం చాలా భారంగా పెంచేశాడు. ఆ రోజు రాత్రి అంతా పడుకున్నాక మువ్వతో సరసానికి దిగాడు.
అది చిలికి చిలికి గాలివానై కొంప ముంచింది. తాగిన మైకంలో మోటుగా మాట్లాడడమే కాదు, ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తాగిన మైకంలో ఉన్నాడని కాస్త ఓర్చింది మువ్వ. కానీ అసలే మువ్వకి సహనం తక్కువ. పైగా తాగిన వాళ్ళంటే ఒళ్ళు మంట. ఎంత చేసుకోబోయేవాడైతే మాత్రం అలా ప్రవర్తించడం సహించలేకపోయింది. చేతి కొద్దీ ఒక్కటిచ్చుకుంది. దెబ్బకి కన్ను కమిలిపోయింది వెంకటస్వామికి. తెల్లవారుతూనే కొంపలు అంటుకున్నట్లు గోల ప్రారంభమైంది. ఏంటి ఆ మోటుతనం? నా మీద చేయి చేసుకుంటుందా? నీకు కావలసిన పిల్ల కదా అని పెళ్లికి సిద్ధమయ్యాను. కానీ లేకపోతే ఈ గబ్బిలాయిని కట్టుకోవాల్సిన గతి నాకేంటి? ఓ చదువా సంధ్య? తిన్నగా మాట్లాడటం రాదు, దీనికింత పొగరేంటి? అక్క, దీనికి ఇంకో సంబంధం చూసుకోండి, నేను చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేస్తున్న తమ్ముడిని అన్ని విధాలా బ్రతిమలాడింది మువ్వ పింతల్లి. నరికి పోగులెట్టరా బామర్ది? అయితే తాళిబొట్టు కట్టాక ఆ పని చేయడానికి నీకు అన్ని హక్కులు ఉంటాయి. కావలిస్తే ఈ పొద్దే గుళ్ళో కట్టేయి. గూడెంకి తెలిసిపోయిందిరా నీకు ఇస్తానని బామర్ది కాళ్ళు పట్టుకున్నాడు సూరన్న. కానీ వెంకటస్వామి అహం దెబ్బతింది. తన పురుషత్వాన్ని కించపరిచిందన్న అవమానంతో గుండెలు కుతకుతలాడుతున్నాయి. పెంకిఘటం ఒంటి మీద చేయి వేసి సరసమైన ఆడనివ్వంది కసిగా అనుకున్నాడు. నాకొద్దులేవయ్యా, దీని ఈ ఊళ్ళోనే ఏ తలమాసినాడుకు అంటగట్టండి. నాకు కాస్త నాజూకు తెలిసిన పిల్ల కావాలి. నేనంటే ఏంటే, ఉద్యోగం చేస్తున్నోడినే అక్క, కాస్త అక్షరం ముక్కైనా రాది ముద్దుకి. ఒగలు చూస్తే లోటు లేదు. కోపంగా ఇల్లు దాటాడు వెంకటస్వామి. అతన్ని స్టేషన్ దాకా దింపి వస్తూ దారిలోనే కాస్త చుక్కేసేశాడు సూరన్న. ఇంటికొస్తూనే కూతుర్ని గొడ్డుని బాదినట్లు బాదాడు. మువ్వ కిక్కురుమనలేదు. ఏమే, నోరు పడిపోయిందా? మాట్లాడవేం? అరిచిన పింతల్ని ముఖంలోకి చూస్తూ, నేనేం తప్పు చెయ్యలేదు. నా మీద పడితే మాట పూర్తి చెయ్యలేదు. వాడెవడే? పైవాడా? నీకు కాబోయే మొగుడే కదే. అయితే మటుకు నాకిష్టం లేదు ఖచ్చితంగా అంది మువ్వ. దానికి మనసు మండుతోంది. చేతికొచ్చింది నోటి దగ్గరికి రాకుండా పోయిందని. కానీ ఏం చేస్తుంది? అయిపోయింది. ఇప్పుడేం చేయాలి? ఆలోచనలో పడింది. యథాప్రకారం మువ్వ వేరుశనక్కాయలు అమ్ముకునేందుకు బయలుదేరుతోందా ఉదయం. ఇక ఇల్లు దాటావంటే కాళ్ళ ఇరగేస్తాను హెచ్చరించింది పిన్నతల్లి. మువ్వని తలుచుకుంటే కూడా ఆమెకు ఒళ్ళు బగ్గున మండిపోతోంది. దానికే కాదు, తమకి కూడా సుఖంగా గడిచిపోయే జీవితాన్ని తొణికించి వదిలిపెట్టింది మొండిఘటం అని ఆవిడ గారి బాధ. శనక్కాయలు అమ్మకపోతే డబ్బెలా పిన్ని? నన్ను నా పని చేసుకొని ప్రాధేయపడుతున్నట్లు అడిగింది. చేస్తే కుదరదు. అడ్డమైన వాళ్ల మాటలు రుచిస్తాయి నీకు. నా మాట అంటేనే పడదు. ఇక నువ్వు ఇల్లు కదలడానికి వీల్లేదు. మువ్వలో సహనం క్షణక్షణానికి క్షీణిస్తోంది. నేనేం తప్పు చేశాను? నా మానాన నన్ను బ్రతకని నేనెప్పుడూ మీ మీద పడి తినలేదు. వస్తున్న ఏడుపు దిగమింగుకుంటూ అడిగింది. ఇక పడి తినవే, నీకెవరు పెడతాడు తిండి? బంగారం లాంటి సంబంధం చెడగొట్టావు. నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకుంటావా? నీకేం బాధగా లేదు?